రవీంద్రారెడ్డి లాంటి పోస్టుల ఆధారంగానో లేదంటే ఆయన వాంగ్మూలం ఆధారంగానో మొత్తం వైసీపీ సోషల్ మీడియానే ఇరుకుని పెట్టడం అనేది అంటే స్టార్ట్ అయిందా, సాధ్యం అవుతుందా? బేసిక్గా ఒకటి, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళది ప్రొసీడ్ అవ్వాలని కోరుకోవడం, ఎదుటి వాళ్ళని నాశనం చేయాలని కోరుకోవడం అనేది ఇప్పుడు డెమోక్రసీలో వచ్చిన మార్పు. ఇది మంచిదా చెడ్డదా అంటే కాలం డిసైడ్ చేయాలి. ప్రజలు దీంట్లో ఏం పట్టించుకోవట్లేదు. సోషల్ మీడియాని సీరియస్ గా తీసుకుంటున్నారు, కానీ ఎదురుగుండా కనబడితే చూస్తున్నారు, లేకపోతే లేదు. మీడియాలే సర్వనాశనం అయిపోయాక ఒక ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ అనేటటువంటి దాని మీద నచ్చితే కనబడితే చూస్తారు, లేకపోతే లేదు. లేదు వీళ్ళ కోసం మేము పోరాడతాం అంటున్నారు జనం, లేదు కదా. కాన్సెప్ట్ ఎక్కడికి పోతుంది? డైవర్షనల్ టాక్టిక్స్కి పోతుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి దాంట్లో అరెస్టులు, ఎవరైతే అసభ్యకరమైన పోస్టులు పెట్టారో వాళ్ళని అరెస్ట్ చేయడంలో తప్పే లేదు. అదే సందర్భంలో అది వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, అంటే ఒక మనిషిని మహిళలను అవమానించడము, మార్ఫింగ్లు చేయడము, దీంట్లో కేసులు పెట్టడం వరకు ఓకే. కానీ మామూలుగా రాజకీయపరమైన అంశాల మీద, మద్యం గురించినో ఇసుక గురించినో ఇట్లాంటి పాలసీల మీద మాట్లాడిన వాళ్ళని కూడా భయపెట్టడానికి అది వాడారు అనుకో. మండలిలో కూడా నిన్న దీని మీద చర్చ వచ్చినట్టుంది కదా, సోషల్ మీడియా చేయలేదు కదా, చేయలేదు. అంటే ఈ లోపల లోకేష్ గారు ఫైర్ అవ్వడం ఇదంతా